రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు తెలియజేయడానికి ఏమనగా ఇప్పుడు డబ్బులు అనేవి ఎందుకు పడవండి, ఇప్పుడు అవే ఎట్టెట్లా పడాయో ఆటోమేటిక్గా పడతాయి అన్నమాట. మున్సిపల్ ఎన్నికలు పూర్తయినాయి, రైతులకు హామీ ఇచ్చిర్రు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఆ సర్వేలు ఎత్తామన్నారు, ఈ సర్వేలు ఎత్తామన్నారు. పొలం సాగు చేసేలకే ఈ భూములకే రైతు భరోసా అందజేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఇటీవల చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక సర్వే చేశారన్నమాట. ప్రభుత్వం చెప్తుంది మేము ఒక సర్వే చేసాం, ఆ సర్వేను గుర్తించి 65 లక్షల మందికి రైతు భరోసా అందిస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే 146 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందజేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా మనకు అయ్యే మొత్తం చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రింట్ వచ్చేసి కూడా ఈ సీజన్లో కొట్టడమే జరుగుతుంది అన్నమాట. కాపీ టు పేస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే సో ఆ సీజన్లో మీ అందరికీ డబ్బులు అనేవి పడిన వారందరికీ కూడా ఈ యాసంగిలో కూడా పడతాయని ప్రభుత్వం లెక్కలైతే అన్నమాట. అట్లయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగు యోగ్యమైన భూములను ఖచ్చితంగా గత సీజన్లో మాదిరిగానే ఖరీఫ్ సీజన్లో సుమారు 146 కోట్ల ఎకరాలకు గుర్తించి రైతు భరోసా చెల్లించారన్నమాట. ఇక అదే లెక్కల చెల్లింపులు జరపమన్నారు. ఇప్పుడు మీరు అర్థమైందంటున్నాను. ఇప్పుడు ఏదైతే మన వానాకాలం సీజన్ మాదిరిగానే ఆ లెక్కలు సీజన్లు మాదిరిగానే అలానే నిధులు విడుదల చేయమని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నమాట. వ్యవసాయ విశ్వవిద్యాలయం శాఖ చూసుకున్నట్టయితే మంత్రులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసినట్లు సమాచారం. వానాకాలంలో పంటలు సాగుకు పూర్తయిన స్థాయిలో చేశారన్నమాట. ఈ యాసంగిలో సాగుకు విస్తీర్ణం దాదాపు సాగానికి చూసుకున్నట్టయితే తగ్గుతుందన్నమాట. ఈ సర్వేలతో చూసుకున్నట్టయితే వానాకాలం మాదిరిగానే సుమారు 146 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపిణీకి అయితే చేరున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో రైతులకి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇంకా ఆలస్యం అవుతుంది, ఏంది ఇంకా డబ్బులకు సంబంధించి ఎక్కడ ఇంక ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వట్లేదు అని అయితే అనుకునే లోపే రాష్ట్ర ప్రభుత్వం ఈ శాటిలైట్ సర్వేలు ఆ సర్వేలు ఈ సర్వేలు మొత్తం కొట్టేసి అన్నమాట. వీళ్ళు సర్వే చేసారు. ఆ సర్వేలో చూసుకున్నట్టయితే తలకాయ నొప్పి అన్నమాట. చాలా పెద్ద తలకాయ నొప్పి అని అయితే చెప్పుకోవచ్చు. రైతు వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఇక రైతు భరోసా డబ్బులు అనేవి నెల 16 నుంచి డబ్బులు అనేవి అయితే ఎట్లా పడాయో ఆటోమేటిక్గా అవే పడతాయి అన్నమాట. ఇప్పుడు ఉండాల్సిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు అనుకున్నంత ఫలితాలు కూడా వచ్చాయన్నమాట. వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంతకంటే సుమారు ఎక్కువనే వచ్చినాయి అన్నమాట. ఫలితాలు కూడా చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేశారు. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి వెళ్ళి ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు అనేవి ఆర్బీఐ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒకటిసారి అయితే ఈ పెద్ద మొత్తం అమౌంట్ అయితే జమ కావన్నమాట. 9,000 కోట్ల రూపాయలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ మొత్తం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ 2,500 కోట్ల రూపాయలు ఒకసారి మాదిరిగాను ఈ 2 నుంచి 3 ఎకరాల వరకు, 3 నుంచి 5 ఎకరాల వరకు, 5 నుంచి 10 ఎకరాల వరకు ఇలా నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆర్బీఐ కూడా ఈ ఒకటేసారి పెద్ద మొత్తం అమౌంట్ అయితే నగదు జమ కావు. సో రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట.